చాలామంది కూడా ఇవాళ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి, తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టి, తెలంగాణ ప్రజలను మోసగించి, తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి అలా అధికారంలోకి వచ్చినప్పుడు దానికి పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం మనం. ఎందుకు అని అంటే, మీ మాయ మాటలు నమ్మి అలా తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే రైతులు సుఖంగా లేరు. ఓపెన్గా ఒప్పుకుంటే సరే మీరు చేసిరు, దాన్ని కాదనలేము, కానీ సుఖంగా లేరు అంటున్నాను నేను. అర్థం చేసుకోండి సుమా, అర్థమవుతా ఉందా? రైతులు సుఖంగా లేరు. నిరుద్యోగ సమస్యకు సంబంధించి తెలంగాణ పోరాడింది, కొట్లాడింది, తెచ్చుకుంది దేని గురించి అంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ రైతులు సుఖంగా లేరంటే మీరు రైతు రుణమాఫీ చేసిన ఎట్లా సుఖంగా ఉండరండి అని అంటే అయిపోయిందా? ఇవాళ క్లియర్గా గమనిస్తే కనుక బావులు ఎండిపోతూ ఉన్నాయి, పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, వర్షాలు ఎండిపోతూ ఉన్నాయి. ఇక ఎక్కడిది చెప్పండి? ఇక చూడండి, రైతులు పండించినటువంటి పంట కష్టపడి అప్పు తెచ్చి పంట వేసి వాళ్ళు పొద్దుల నుంచి సాయంత్రం కష్టపడ్డ పంట చేతికొచ్చే ముంగటలు ఏమైపోయిందంటే ఎండిపోతున్నది. నీళ్లు లేక ఎండిపోతూ ఉన్నది. ఈ వైఫల్యం ఎవరిది? క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వానిదే, క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వానిదే. దయచేసి మీరు ఒకసారి పోయి చూడండి.